హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సింపుల్గా మన ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు సింపుల్గా అయిపోయే మజ్జిగ చారు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏమీ ఉండదండి, జస్ట్ పెరుగు ఉంటే చాలు. మిగిలినవన్నీ కూడా నార్మల్గా మన ఇంట్లో దొరికేవే. సో పెరుగు ఇట్లా గడ్డలుగా కాకుండా అట్లా స్మూత్గా వచ్చేలాగా స్పూన్తో కానీ లేదంటే బీటర్తో కానీ మనం స్మూత్గా ఇలా వచ్చేలా చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మజ్జిగ పడుతుంది. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడిన సాల్ట్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకుంటామండి. అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, అది నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా మిక్స్ చేసుకొని దీని టెక్స్చర్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. కొంతమందికి పలుచగా కాలితే పలుచగా లేదంటే చిక్కగా కాలితే చిక్కగా ఉంచుకోవచ్చు. మనం చారుకి ఏ విధంగా అయితే పోపు పెట్టుకుంటామో ఆ విధంగా వెల్లుల్లి జీలకర్ర పోపులు వేసి ఇలా తాలింపు అనేది పెట్టుకుంటా. ఇందులో నేను ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది వాము కూడా యాడ్ చేసుకుంటారు, బాగుంటుంది. కెమెరా నాట్ క్లియర్ అండి, సారీ. పోపు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంటుంది కదా, దానిలో దీన్ని తిరగవేయాలి. సో ఈ విధంగా అయితే మనం తాలింపు అనేది వేసుకుంటామండి. సో ఇలా మజ్జిగ చారుని అనేది ఇట్లాగా ప్రిపేర్ చేసుకుంటే మన ఇంట్లో ఏమీ లేనప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో. సో మీరు ఒకసారి రెసిపీ ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ యువర్ హీరో. Thank you.